ఓం నమో భగవతే వాసుదేవాయ. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శోధించి చూడబోతే చూచి మరపు, శోధించి చూడబోతే చూచి మరపు. ఓ దేవదేవా మించెను నీ మాయ, ఓ దేవదేవా మించెను నీ మాయ. ధరలో బిడ్డ ఒకటి తల్లిదండ్రులిద్దరు, ధరలో బిడ్డ ఒకటి తల్లిదండ్రులిద్దరు. దొరలింపు వేడుకలై తోచుచుంద్రు, పెరిగేటి పుట్టువులు భేదమో అభేదమో, పెరిగేటి పుట్టువులు భేదమో అభేదమో. వరులకే మనవచ్చు ఓహో నీ మాయా. శోధించి చూడబోతే చూచి మరపు, శోధించి చూడబోతే చూచి మరపు. ఓ దేవదేవా మించెను నీ మాయ, ఓ దేవదేవా మించెను నీ మాయ. ఆత్మబంధువులారా, భగవద్భక్తులారా, మీకందరికీ కూడా ఆ కార్తీక దామోదరుడి ఆశీర్వచనాలు ఉండాలని మనసారా కోరుకుంటూ, అన్నమయ్య రాసినటువంటి ఈ కీర్తనలో మనము అంతరార్థాన్ని గ్రహించినట్లయితే అన్ని భేదాలుగానే కనిపిస్తాయి, కానీ ఆత్మ ఒక్కటే, ఆత్మ పరమాత్మ అంతే. జీవుడు దేవుడు అన్నటువంటి భేదమే లేదు. ఈ శరీరంలో ఉన్నంత వరకు తల్లి తండ్రి, అలాగే భార్య భర్త బిడ్డలు, సంసారము, ఇలా రకరకాలైనటువంటి భేదాలు కనిపిస్తూ ఉన్నాయి మనకి. అదే ఇక్కడ అన్నమాచార్యుడు చెబుతూ ఉన్నాడు, ధరలో బిడ్డ ఒకటి తల్లిదండ్రులిరువురు, దొరలింపు వేడుకలై తోచుచుంద్రు. ఆ విధంగా ఉండబట్టే వారి మధ్య అనురాగము ప్రేమ అన్నవి మాయగా మనకు ఆ స్వామి కల్పిస్తాడు. కానీ నిజంగా చూస్తే అన్నీ కూడా ఏకస్వరూపమే అని చక్కగా అన్నమయ్య రచించారు. మనము భక్తి యోగంలోకి అడుగు పెడుతున్నాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత 12వ భక్తియోగః. శ్రీభగవాన్వాచ శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాద్ ధ్యానం విశిష్యతే. ధ్యానాత్ కర్మఫలత్యాగః త్యాగాత్ శాంతిరనంతరం. ఆ స్వామి ఇంతకు ముందు ఏం చెప్పారో, జ్ఞానము అన్నిటికంటే ముఖ్యమైనది. ఆ జ్ఞానం ఏ విధంగా అలవడుతుంది అంటే అభ్యాసము వలన. ఆ స్వామిని నిత్యము ధ్యానిస్తూ కీర్తిస్తూ అభ్యాసాన్ని చేసినట్లయితే జ్ఞానము లభిస్తుంది. శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్
జ్ఞానాధ్యానం విశిష్యతే. జ్ఞానము కంటే అంటే ఆ జ్ఞానముతో ధ్యానము మనకు వృద్ధి చెందుతుంది. జ్ఞానము లభించినప్పుడు ఆ స్వామిని నిత్యము ధ్యానించడము ఈ హృదయంలో అనేది మనకు వృద్ధి చెందుతుంది. ధ్యానాత్ కర్మ ఫలత్యాగః. ఆ విధంగా ధ్యానం చేస్తూ చేస్తూ ఉన్నట్లయితే ఆలోచనలన్నీ ఆగిపోతాయి. ఆలోచనలన్నీ ఆగిపోయినప్పుడు అహంకారము వదిలివేస్తాము. అప్పుడు కర్మఫలాన్ని త్యాగము చేస్తాము. త్యాగా శాంతిరనంతరం. అప్పుడు చివరకు మిగిలేది ఏమిటి అంటే ఇక్కడ మనశ్శాంతి, ఆత్మశాంతి. ఆత్మశాంతి లభించినప్పుడు, నిత్యము లభించినప్పుడు ఆనందమే లభిస్తుంది. అదే బ్రహ్మానందము. ఈ విధంగా ఒక్కొక్క అడుగు వేసుకుంటూ పోవాలి. అంటే ముఖ్యంగా మనము అభ్యాస యోగాన్ని మరిచిపోకూడదు. అభ్యాసం చేస్తూ ఉంటే అభ్యాసము కూసు విద్య అని పెద్దవాళ్ళు అన్నట్లుగా అభ్యాసం చేస్తూ ఉండాలి. ఆ స్వామిని నిత్యము ఆ స్వామి కీర్తనలు పాడుకుంటూ, పూజ అనేది బాహ్యము వరకే అని మనం చెప్పుకున్నాం. కానీ ఈ మనసు నిలబడే వరకు కూడా బాహ్యంగా కూడా ఆ స్వామిని కొలుస్తూనే ఉండాలి. ఈ కార్తీక మాసము శివకేశవులకు ఇద్దరికీ కూడా చాలా ప్రియమైనటువంటి మాసం. అందుకే కూడా మనందరము నిత్యము ఆ స్వామిని స్తోత్రాలతో మనము నిత్యము ధ్యానిస్తూ ఆ కార్తీక దామోదరుని ఒక ఆశీర్వాదాన్ని మనము పొందుతూ ఉండాలి. అద్వేష్టా సర్వభూతానాం మైత్ర కరుణ ఏవ చ నిర్మమో నిరహంకారః సమదుఃఖ సుఖక్షమీ. ఎలా ఉండాలి? నిత్యము ఆ విధంగా బ్రహ్మానందంగా ఉండాలి. అంటే అద్వేష్ట సర్వభూతానాం అంటే ఏ మనుష్యుడు కూడా సర్వభూతముల పట్ల, సర్వ ప్రాణికోటి పట్ల ద్వేషభావంతో ఉండకూడదు. అంటే అన్నిటినీ ఒకే విధంగా ప్రేమతో ఆదరింపగలగాలి. మైత్ర కరుణ ఏవ చ. కరుణ, భూతదయ. ఎవరైనా బాధపడుతున్నప్పుడు అయ్యో పాపం వారు బాధపడుతున్నారే అన్న భూతదయ ఎవరికి ఉంటుందో వారికే భక్తి అలవడుతుంది. అందుకే ఆ స్వామి చెప్తూ ఉన్నాడు, అద్వేష్ట సర్వభూతానాం మైత్ర కరుణ ఏవ చ. మైత్రి, స్నేహం కలిగి ఉండాలి అన్ని జీవుల పట్ల. అంటే మాట్లాడగలిగే జీవులే కాదు, మాటలు రాని మూగ జీవుల పట్ల కూడా భూతదయ, కరుణ కలిగి ఉండాలి. మనం చేయగలిగినటువంటిది సేవ వాటికి చెయ్యాలి. నిర్మమో నిరహంకారః సమదుఃఖ సుఖక్షమీ. ఇక ఇది నాది, ఇది నీది అన్న మమకారం ఉండకూడదు. నిరహంకారం, నేను అన్నటువంటిదే ఉండకూడదు. నాది, ఇది నేను అన్నటువంటి భావాన్ని విడిచిపెట్టాలి. సమదుఃఖ సుఖక్షమి. అంతేకాదు, భూమాతకున్నంతటువంటి ఓర్పు ఉండాలి. ఎవరికైనా ఆశ్రయము ఇవ్వగలగాలి. మనకున్నంతలో అన్నదానాన్ని చేయడము,
అదేవిధంగా ఎవరికి ఏది అవసరమో అపాత్ర దానము చేయకూడదు. ఎవరికి ఏది అవసరమో దాన్ని దానము చేయగలిగి ఉండాలి. మనందరికీ కూడా తెలుసు, సత్య సాయిబాబా యొక్క భక్తులు ఉంటారు. వాళ్ళు నారాయణ సేవ చేస్తూ ఉంటారు. మనం అందరము ఉపయోగించినటువంటి మందులు ఉంటాయి. చాలామంది వాడి వదిలి వేస్తూ ఉంటారు చాలా మందులు, ఔషధాలు. ఆ ఔషధాలను సేకరించి అందరికీ పంచిపెడుతూ ఉంటారు. బీదవారికి, పోషించుకోలేనటువంటి వారికి. అలాగే వస్త్రదానం, చలికాలంలో దుప్పట్లు, అదేవిధంగా వేసవి కాలంలో పాదరక్షలు, వర్షాకాలంలో గొడుగులు. ఈ విధంగా వారు నారాయణ సేవ చేస్తూ ఉంటారు. ఆ విధంగా అన్ని జీవుల పట్ల మైత్రి కలిగి, కరుణ కలిగి, వారికి కావలసినటువంటి దానాన్ని మనము చేస్తూ నిర్మమో నిరహంకారః సమదుఃఖ సుఖక్షమీ. అన్నమయ్య కూడా రాశాడు, బ్రహ్మమొక్కటే, పరబ్రహ్మమొక్కటే, కడు పుణ్యులను పాప కర్ములను సరిగావా, వలయు శ్రీ వెంకటేశ్వరు నామమొక్కటే అని. వీరు పాపం చేశారు, వీరు పుణ్యం చేశారు అన్నటువంటి భేదభావము లేకుండా ఆ భగవంతుడి దృష్టిలో సర్వులు సమానమే అనుకుని ఏకరూపంగా ప్రాణికోటిని సమానంగా చూస్తూ, ఇక సమదుఃఖ సుఖక్షమి అంటే సుఖాన్ని దుఃఖాన్ని సమంగానే భావిస్తూ, ఎందుకంటే ఏది కూడా శాశ్వతము కాదు. సుఖం తర్వాత దుఃఖము, దుఃఖం తర్వాత సుఖం వస్తూనే ఉంటాయి. ఆ గడియారంలో ముళ్ళు ఏ విధంగా తిరుగుతూ ఉంటాయో, సెకండ్లు, అలాగే నిమిషాలు, అలాగే గంటలు ఆగకుండా అలా తిరుగుతూనే ఉంటుంది కదా గడియారం. ఏది కూడా నిలబడదు. మా నాయనమ్మ గారు చెప్తూ ఉండేవారు, అమ్మా పంచభక్ష పరమాన్నాలు భుజించిన రోజు కూడా నిలవదు. అలాగే ఏమీ లేని నాడు గంజి తాగిన ఆ రోజులు కూడా నిలవవు. కానీ ఆ రెండింటినీ సమానంగా చూడగలిగేటువంటి ఒక ఆత్మ తృప్తి అనేది మనిషికి ఉండాలి అని. అదే ఇక్కడ చెప్తూ ఉన్నాడు, సుఖ దుఃఖాలను సమంగా భావిస్తూ ఎవడైతే ఉంటాడో, సుఖ దుఃఖ సుఖక్షమి, సంతోషంగా ఓర్పుగా ఎవరైతే ఉంటారో, భూమి యందు ఉన్నంత ఓర్పుగా ఉండాలి. ఎందుకంటే భూమి మీద మనం ఎన్నో పాపకార్యాలు చేస్తూ ఉన్నాం. ఉదయం లేచిన దగ్గర నుంచి అన్నిటినీ కూడా ఆ భూమాత ఎంతో ఓర్పుగా క్షమిస్తూ ఉంది. ఆ క్షమించగలిగేటువంటి క్షమాగుణము కూడా మనకు ఉండాలి అంటూ ఉన్నాడు. అయితే ఎవడు సంతోషాన్ని ఎల్లప్పుడూ తని ఒడియందే ఉంచుకొనునో, అంటే ఉన్నా లేకపోయినా, ఎవరైనా మనల్ని తూలనాడినా, మెచ్చుకున్నా, దూషించిన, దూషణ భూషణలను రెండింటినీ సమానంగా ఎవరైతే చూస్తారో, ఎవరి నిశ్చయము ఎల్లప్పుడూ అఖండముగా నుండునో. చూసారా, ఏదైనా ఒక నిశ్చయం, సంకల్పం, ఆ సంకల్పాన్ని మనము ఒకటి కల్పించుకున్నప్పుడు ఎన్ని ఒడుదుడుకులు ఎదురైనా ఆ సంకల్పాన్ని విడిచిపెట్టకూడదు. అదే ఇక్కడ చెప్తూ ఉన్నాడు. అంతేకాదు, ఎవని యందు జీవుడు శివుడు ఇద్దరు కూడా ఏకత్రితమై ఎవరు నివసిస్తారో, జీవుడు దేవుడు అంటే ఆత్మ పరమాత్మలో ఎప్పుడు ఎవరికి లీనమవుతుంది అంటే ఈ లక్షణాలు ఉండాలి.
భూతదయ కలిగి ఉండాలి, ఓర్పుగా ఉండాలి, అన్ని జీవుల పట్ల మైత్రి భావంతో ఉండాలి. ఇవన్నీ ఉన్నప్పుడు ఏకత్రితమవుతుంది ఆత్మ. అదే చెప్తూ ఉన్నాడు ఇక్కడ. సంతుష్ట సతతం యోగి యతాత్మా దృఢ నిశ్చయ మయ్యర్పిత మనో బుద్ధి యో మద్భక్త సమే ప్రియ. చూడండి ఎంత చక్కగా చెప్పారు. సంతుష్ట సతతం యోగి. యోగి అంటే ఎక్కడో అరణ్యంలో కూర్చుని ముక్కు మూసుకుని తపస్సు చేసుకునేవాడు మాత్రము కాదు. ఎవడు యోగి అంటే సంతుష్ట సతతం, ఎప్పుడు కూడా ఉన్నదానితో తృప్తి పడేవాడే నిజమైనటువంటి యోగి. సంతుష్ట సతతం యోగి యతాత్మా దృఢ నిశ్చయ. మనోబుద్ధులను పూర్ణంగా ఎవరైతే ఆయనకు అర్పిస్తారో ఆ స్వామికి, అందుకే మనోబుద్ధి అహంకార, ఈ మూడిటిని కూడా ఆత్మసమర్పణ ఆ స్వామికి ఎవరైతే విడిచిపెడతారో, లోపల బయట యోగ విధానం వలన దృఢమైన వాడు ఎవరైతే అవుతాడో అతడే ప్రేమపూర్ణమైనటువంటి భక్తితో ఉంటాడు అని ఆ స్వామి చెప్తూ ఉన్నాడు. లోపల బయట, అందుకే భావములోన బాహ్యమునందును అని అన్నమయ్య రాశాడు. అంటే బాహ్యంగా ఆ స్వామిని ఆరాధించడం మాత్రమే కాదు, భావములో ఇక్కడ ఆత్మలో అందరినీ భగవంతుని రూపంలో దర్శించగలిగినటువంటి వాడు. ఇది ఎన్నోసార్లు మనము చెప్పుకున్నాం కదా. ఉదాహరణకు తీసుకున్నట్లయితే ఎక్కడికో మనము వెళుతూ ఉంటాం. ఒక రైల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు చాలా ముసలివారు, వారికి సీటు దొరకలేదు అనుకోండి, మనము వారికి అట్లాంటి వారికి కూర్చోవడానికి స్థలాన్ని ఇవ్వడం, వారికి దాహం వేస్తే మనము ఆ దాహాన్ని తీర్చడం, నీరు తీసుకొచ్చి ఇవ్వడము. రైలు కదిలిపోతూ ఉంటుంది, వారికి ఏదైనా సహాయం కావాలా చేయగలగడము. ఎక్కడ ఎప్పుడు ఏది అవసరమో నీవు ఈ శరీరంతో, కారణ శరీరంతో చేయగలిగినటువంటి సహాయాన్ని చేయగలిగితే అదే నిజమైనటువంటి నారాయణ సేవ. అట్లాంటి వాడు అంటే దృఢ నిశ్చయంతో మానవ సేవే మాధవ సేవగా ఎవరైతే భావిస్తారో అతడే ప్రేమ పూర్ణమైనటువంటి భక్తితో రంగరింపబడి ఉంటాడు. ప్రేమ పూర్ణమైనటువంటి భక్తి. భక్తి అంటే పత్రం పుష్పం ఫలం తోయం. పత్రం పుష్పం ఫలం తోయం బని చంద్రహాసుడు సమర్పించిన చందముగా ఆకుచేలుని చేరడటుకులు భక్షించి ఇంపైన సంపదలిచ్చినావు అని చెప్పినట్లుగా పత్రం పుష్పం ఫలం తోయం, ఏదైనా భక్తితో సమర్పించేటువంటిదే ఆ స్వామి స్వీకరిస్తాడు. అంతేకాని పంచభక్ష పరమాన్నాలు నేను పెడుతున్నాను, నేను నైవేద్యం నీకు చేస్తున్నాను అన్న భావంతో 108 రకాల పిండి వంటలతో మనము నైవేద్యం పెట్టినా ఆ స్వామికి ఒక్కటి కూడా చేరదు. అదే ఇక్కడ తెలుసుకోవలసింది. ప్రేమతో కూడిన పరిపూర్ణమైనటువంటి భక్తి ఎవరికైతే ఉంటుందో అతడే నిజమైనటువంటి యోగి. అంతేకాదు ఈ సంసారంలో ఉంటూనే ఒక ముక్తుడిగా చెప్పబడతాడు. సంతుష్ట సతతం యోగి యతాత్మా దృఢ నిశ్చయ మయ్యర్పిత మనో బుద్ధి యో మద్భక్త సమే ప్రియ.
మయ్యర్పిత మనోబుద్ధి, మనస్సు బుద్ధి ఈ రెండింటినీ కూడా స్వామికి సమర్పించి అహంకారాన్ని విడిచిపెట్టాలి. నేను నీకు సమర్పిస్తున్నాను, నేను అన్నటువంటి ఆ పదాన్ని పక్కకు పెడితేనే ఆ స్వామి మనల్ని ఆదరిస్తాడు. ఏ విధంగా అంటే భక్తుడు భగవంతునికి ఏ విధంగా ప్రియమైనటువంటి వాడు అంటే ఒక తల్లికి బిడ్డలాగా మనము ప్రియము. అంతేకాదు భార్యకు భర్త, భర్తకు భార్య, ఆ విధంగా చెప్తూ ఉన్నాడు. నాకు ఉండు ప్రేమ ప్రాణ సమానము, ప్రాణం కంటే ఎక్కువ, నా ప్రాణం కూడా ఇస్తానయ్యా అర్జున. అలాంటిది నాకు భక్తుని ఎడల ఉన్నటువంటి ప్రేమ. మరి అందుకే కదా ఆ రామదాసు బాధలు పడుతూ ఉంటే చెరసాలలో ఆయన కొరడా దెబ్బలు, తానీషా కొట్టేటువంటి కొరడా దెబ్బలను తాను అనుభవించాడు ఆ స్వామి. ఆ రామదాసు యొక్క బాధలు చూడలేక ఆ దెబ్బలు తను సంతోషంగా స్వీకరించాడు ఆ స్వామి. మరి అట్లాంటిది ఆ స్వామికి భక్తుని ఎడల ఉన్నటువంటి ప్రేమ. ఒక గారడి ఈ ప్రేమ అని చెప్తూ ఉన్నాడు. ఈ వర్ణన కేవలము శ్రద్ధా బలము వలననే చేయబడినది. ఎలా వస్తుంది నాకు భక్తుని ఎడల అంత ప్రేమ అంటే ఆ భక్తునికి నా ఎడల ఉన్నటువంటి శ్రద్ధ ఎంత గొప్పదో ఆ విధంగా నాకు కూడా ప్రేమ వస్తుంది భక్తుని ఎడల అంటూ ఉన్నాడు. ఈ అపార ప్రేమను వాస్తవంగా వర్ణించలేను అని చెప్తూ ఉన్నాడు. అర్జున, ప్రియ భక్తుని గురించి చెబుతున్నప్పుడు నాకు ఇంకా సంతోషము ఉప్పొంగిపోతుందయ్యా, నా హృదయం ఉప్పొంగిపోతుంది అని చెప్తూ ఉన్నాడు ఆ స్వామి. మరి ఆ కృష్ణ పరమాత్మగా చిన్నతనము నుండి ఆ గోప బాలులతో ఆడుతూ పాడుతూ అరణ్యంలో చద్దెని స్వీకరించాడు, చలుదులు స్వీకరించాడు ఆ స్వామి. వారు ఎంగిలి చేసి ఇస్తున్నటువంటి ఆహారాన్ని సంతోషంగా భుజించాడు ఆ కృష్ణ పరమాత్మ. అంటే ఆ మైత్రి భావంలో, ఆ భక్తిలో ఉన్నటువంటి గొప్పతనము అటువంటిది. అర్జున, అట్లాంటి ప్రియభక్తుడు, ప్రేమ పూర్ణము అయినటువంటి శ్రోతవు నీవు నాకు దొరికావయ్యా. ఇక అందుకే నేను నీకు దాసానుదాసుడినయ్యాను. నీవు ఎంత అడిగినా నేను ఇంకా ఎక్కువ చెప్దామని నాకు అనిపిస్తోంది అని చెప్తూ ఉన్నాడు. చూసారా, ఇతడొకడే సర్వేశ్వరుడు, శ్రిత కమలాక్షుడు, శ్రీ వెంకటేశుడు, శ్రిత కమలాక్షుడు, శ్రీ వెంకటేశుడు, ఇతడొకడే సర్వేశ్వరుడు. ఈ ప్రాణికోటికి 84 కోట్ల జీవరాశికి అంతటికీ కూడా ప్రియమైనటువంటి వాడు ఆ సర్వేశ్వరుడు. అర్జున, ఈ విధమైనటువంటి భక్తునికై నేను అంతఃకరణములో నేను స్థానమిస్తాను అంటూ ఉన్నాడు. మద్భక్త సమే ప్రియ, నాతో సమానముగా ఈ హృదయంలో కూర్చునబెట్టుకుంటాను. ఆ సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మిని ఏ విధంగా కూర్చోబెట్టుకుంటానో ఆ విధంగా నేను భక్తులకు నా హృదయంలో స్థానమిస్తాను అని చెప్తూ ఉన్నాడు ఆ స్వామి. చూడండి, అలాంటి ఆ కృష్ణ పరమాత్మ ఇంకా భక్తి యోగంలో ఏం చెప్పబోతూ ఉన్నాడో మనము రేపటి రోజున తెలుసుకుందాం. ఓం శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః.